ఇండ్ల పనికి నేపాల్ దేశం వాళ్ళను కూడా పెట్టుకున్నారా? అట్లాగిట్లా పెట్టుకుంటే వెంటనే వాళ్ళను పనులకెళ్ళి వీకేయిర్రి. అగో నేపాల్ వాళ్ళు ఏమంటుర్రు, ఎందుకు వాళ్ళని తీసేయాలనే బాలన్న అంటారా? అట్లా అంటున్నది నేను కాదు, తెలంగాణ గుండెక హైదరాబాదు పట్నం పోలీసుల పెబ్బ సిపి సజ్జనార్ సార్ అంటున్నాడు. ఎందుకన్నాడో అడుగుదాం పాండ్రి. అయ్యా సిపి సజ్జనార్ సార్, ఇక చెప్పుర్రి ముచ్చట. దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. ఇన్నరా సిపి సార్ ఏమంటున్నాడో. మొదలు పట్టణంలో ఓ మాజీ పోలీసు ఆఫీసరు ఇంట్లో వాళ్ళ ఇంటామెను ఓ నేపాలీ పని మనిషి ఆమె విధించిందట. పోలీసులంతా పోయి విచారణ చేస్తే పని మనిషి చేసినట్టు అనుమానం వచ్చిందట. ఇంకా సజ్జనార్ సార్ చాలానే ముచ్చట్లు చెప్తుండు, మంచిగా నుండ్రి. మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ అఫెన్స్ చేయడం జరుగుతుంది. చాలా దినాల సంది తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు చిలుకకి చెప్పినట్టు చెప్తున్నా కూడా కొందరు ఇంకా నేపాలీ గ్యాంగులను పనుల్లో పెట్టుకుంటుర్రు. ఇప్పటికైనా అసొంటోలను పనిలో పెట్టుకోకుర్రి. వాళ్ళు అదును చూసి పానాలు తీసి బంగారం గిట్లా ఎత్తుకపోతారట. సజ్జనార్ సార్ చెప్పినట్టు జర పని మనుషులతోని పైలంగా ఉండుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.